హాయ్, అందరు బాగున్నారా? నేను చూపించేది హెల్దీ ఇడ్లీ. పిల్లలు ఇడ్లీ అంటే తినరు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ అండ్ క్యారెట్ అలా ముక్కలు చేసుకున్న తర్వాత జ్యూస్ చేసుకోండి సపరేట్గా. దేనికి అది బీట్రూట్ క్యారెట్ పిండిలల్లో ఇలా మిక్స్ చేసుకోండి. బీట్రూట్ కలిపిన పిండి ఏమో ఈ కలర్లో ఉంటుంది చూడండి. కలరు ఇది పక్కదేమో క్యారెట్ చూపించేది శంకు పువ్వుల చెట్టు. ఎప్పుడు ఒకటే ఇడ్లీ పెట్టకుండా ఇలా వెరైటీగా పెట్టండి, చాలా బాగా తింటారు. హెల్దీ ఫుడ్. నేను చూపించేది శంకు పువ్వుల చెట్టు. ఇది కూడా అది ఇడ్లీలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అదిగో శంకు పువ్వులు ఆ కలర్లో బ్లూ కలర్లో ఉంటాయి. వాటిని వేడి వేడి వాటర్ మరగబెట్టేసుకోండి. ఆ మరగబెట్టిన వాటర్లో శంకు పువ్వులు అనేది ఇది డైరెక్ట్ కషాయం అంటారు కదా, శంకు పువ్వుల కషాయము. అది చాలా మంది తినొచ్చు, చాలా యూజెస్ ఉంటాయి. దాని గురించి ఒక వీడియో తీస్తాను. ఫ్లవర్స్ ని అదిగోండి అలా తీసేసుకుని పువ్వుల్ని అలా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కలర్ అనేది బయటకు వస్తుంది. అదిగోండి కలర్ అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలు ఒట్టి కషాయం అంటే తాగలేరు కదా, ఇలా ఇడ్లీ రూపంలో పెద్దోళ్ళం కానీ ఎలా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, సరిపోతుంది. హెల్దీ కూడా. దీన్నే శంకు పువ్వుల కషాయం కూడా అంటారు. ఇది వెయిట్ లాస్కి అన్నిటికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ శంకు పువ్వుల కషాయాన్ని అలా ఫిల్టర్ చేసేసుకొని, ఫిల్టర్ అయినాక అదిగో గ్లాస్లో పోసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ వాటర్ని అలా పిండిలో కలిపేసుకోండి. ఇదేమో శంకు పువ్వులు కలిపిన పిండి, అది బీట్రూట్ పిండి, ఇదేమో క్యారెట్ పిండి. అది ఇడ్లీ చేశాక అలా వచ్చింది. బీట్రూట్ క్యారెట్ ఒకే కలర్లో ఉన్నాయి, శంకు పువ్వులు మాత్రం కొంచెం బ్లూగా ఉంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకు పిల్లలు తినరని చెప్పేసి లైట్గా వేసాను. క్యారెట్ అయితే ఎక్కువగా